హలో గైస్, నేను మీ సాయంస్ టెక్నాలజీ. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చి ఆల్టో ఎల్ఎక్స్ఐ కార్కి పెట్రోల్ ట్యాంక్ అనేది ఎలా క్లీన్ చేయాలనేది ఈరోజు మన వీడియోలో అయితే మాట్లాడబోతున్నాం గైస్. అయితే పెట్రోల్ ట్యాంక్ పెట్రోల్ గేజ్ లెవెల్ మీటర్ లేకపోయినా దాన్ని ఎలా టెస్ట్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియో అయితే పెడతాను కంపల్సరీ. అలాగే ఇప్పుడు పెట్రోల్ ట్యాంక్ ఎలా క్లీన్ చేయాలి, దేంతో క్లీన్ చేయాలనేది వీడియో అయితే చేశాను. చూడండి, పెట్రోల్ ట్యాంక్ అనేది చాలా తుప్పు తినేస్తుంది లోపల. అలా తుప్పు తినేసింది, దాన్ని అయితే క్లీన్ చేశాను. ఆ వీడియో అయితే చూడండి, పూర్తిగా అయితే చూస్తే మీకు అర్థమవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Empty hearts and neon lights. The play. ఇక్కడైతే నేను వెనకాల 2 రాళ్ళు వేసి అయితే పైకి ఎక్కించాను గైస్, బ్యాక్ టైర్స్ కింద దూరటానికి ఫ్రీగా ఉంటుందని. ఇక్కడ నుంచి అయితే నేను ఓపెన్ చేసేసాను. 12 రింగ్ రేంజ్ ఉంటే చాలు, ఓపెన్ చేసేయచ్చు. అలాగే ఒక్క రింగ్ లైర్ ఉండాలి కంపల్సరీ. 10, 11 కూడా రింగ్ రేంజ్ అయితే ఉండాలి. ఇదిగోండి, ఇలా అయితే ఎక్కిచ్చేసాను కార్ని. సేఫ్టీకి ఎదురు రాళ్ళు కూడా పెట్టుకున్నాను. ఇదిగోండి గైస్, ఎల్ఎక్స్ఐ మోడల్ ఇది కార్. పెట్రోల్ ట్యాంక్ అయితే క్లీన్ చేస్తా, కానీ పెట్రోల్ ట్యాంక్ అయితే ఓపెన్ చేశాను. ఇదిగోండి కార్ అయితే. ఇదిగోండి గైస్, కింద అయితే పెట్రోల్ ట్యాంక్ ఎక్కడైతే ఉందో తీసేసాను. ఇప్పుడు ఫుల్గా డస్ట్ కూడా రస్ట్ అయిపోయింది. అయితే చూడండి గైస్, ఇక్కడైతే ఉంది. ఇదిగోండి, ఇది వచ్చేసేసి పెట్రోల్ ట్యాంకు. ఇది వాషింగ్ సోడా అయితే యూజ్ చేశాను. దీంట్లో పెట్రోల్ 1 లీటర్ నుంచి వాషింగ్ సోడా వేసాను. వేస్తే ఇలా వచ్చేసి పెయింట్ అయితే ఊడిపోయింది. ఇదిగోండి, ఇలా అయితే పెయింట్ అయితే ఊడిపోతుంది. లోపల కూడా రస్ట్ కూడా చాలా వరకు పోతుంది. 1 లీటర్ పెట్రోల్లో వాషింగ్ సోడా వేసేస్తే, ఆ సోడా వేసాక ఒక ½ అన్ అవర్ ఆగాక వాటర్ అయితే పోయింది. ఇదిగోండి ఫ్యూల్ పంప్ ఇది. ఇక్కడైతే ఫిల్టర్ అయితే పోయింది, కొత్తదైతే ఇన్స్టాల్ చేసుకోవాలని కంపల్సరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ గైస్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి. ఎందుకంటే ప్రతి లేటెస్ట్ వీడియో అప్లోడ్ వచ్చినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.